మంచిది. లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. లైఫ్ విత్ పృథ్వీ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎందుకంటే పచ్చడి నాకు కూడా ఇష్టం కాబట్టి నేను కూడా సరే అని హెల్ప్ చేస్తాను. హలో, వెల్కమ్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. ఇవాళ మనము మ్యాంగో పిక్కల్ చేయకపోతున్నాము. సో ఇప్పుడు అమ్మమ్మ నేను చేయకపోతున్నాం. సో హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. ఇవాళ మనము ఈజీ అండ్ సింపుల్ వేలో మ్యాంగో పిక్కల్ పెట్టుకోబోతున్నాం అన్నమాట. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మ్యాంగో పిక్కల్ పెట్టుకున్న వాళ్ళకి కూడా ఈజీ వేలో మా మమ్మీ అర్థం చేపిస్తుంది ఎట్లా పెట్టుకున్నాం అనేది. యాక్చువల్లీ నేను వీడియో తీయాలని మా మమ్మీ సిగ్గుపడుతుంది, బట్ స్టిల్ ఈజీ వే కదా, ఒక 10 minutesలో అయిపోతుంది అని చెప్పేసి కన్విన్స్ చేసి వీడియోలోకి అయితే తీసుకొచ్చినాను. సో లెట్స్ బిగిన్. మ్యాంగో పిక్కల్ సమ్మర్ సీజన్లో అందరికి ఇష్టమైన మ్యాంగో పిక్కల్ ఎలా పెట్టాలో చూపిస్తాను. మా మమ్మీ మాటలలో ఇందాం. హాయ్ ఆల్. హాయ్ ఆల్. సో ఆల్రెడీ మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది, జస్ట్ నేను చూపించే వరకే అనమాట. ఇగోండి, ఈ మ్యాంగోస్ అన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు నుంచి తీసుకొచ్చారనమాట. మా ఆంటీ పంపించింది స్పెషల్ ఈ పిక్కలు పెట్టని చెప్పేసి. సో ఇవన్నీ మంచిగా అంటే మంచిగా బట్టతో తుడుచుకొని పచ్చి లేకుండా ఈ ముంగట ఏదైతే ఉందో అది తీసేసారు. ఒక 45 పీసెస్ అయితే ఉన్నాయి మనకి, మ్యాంగో పీసెస్. సో ఇవన్నీ మనం ఇవాళ అయితే పికిల్ పెట్టేద్దాం. ఏమంటావు? ఓకేనా? ఇదేంటి? సాల్ట్. దొడ్డు సాల్ట్ని సన్నగా చేయడం. ఇది దొడ్డు సాల్ట్, దాన్ని సన్నగా గ్రైండ్ చేస్తారు. ఇదైతే తెలిసిందే నాకు, ఈజీ. ఇది వచ్చేసి టర్మరిక్, హల్దీ. దీన్ని ఏమంటారు? మెంతులు. ఇది మెంతులు వేయించుకొని గ్రైండ్ చేసుకుని ఆవపిండి 250 grams. ఇదేంటి? జీలకర్ర, మెంతిపిండి. ఓకే, జీలకర్ర మెంతుల్ని మంచిగా వేయించుకొని పౌడర్లకి 3 మ్యాంగో పౌడర్ బాగుంటుంది అంట. సో మేము ఇదే వాడుతున్నాం. పిక్కలు వేడి చేసుకొని చల్లార పెట్టుకున్న పల్లి నూనె, 2 లీటర్ల పల్లి నూనె. ఇవి వచ్చేసి గార్లిక్, కొన్ని నార్మల్గా పెట్టుకున్నారు అండ్ కొన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇవన్నీ కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఇప్పుడైతే పిక్కలు స్టార్ట్ చేద్దాం. మా మమ్మీ అయితే చెప్పింది ఇవన్నీ కట్ చేసి ఇవ్వమని చెప్పేసి. నేను ఒక 2 minutesలో మమ్మీ కట్ చేసి ఇచ్చేస్తాను. సో ఆల్రెడీ కొన్ని కట్ చేసినాము, ఆరబెట్టినాము. సో ఇవన్నీ కట్ చేసి మార్నింగ్ నుండి ఇదే అవుతుంది. ఇవన్నీ క్లీన్ చేసినాం. ఇవ్వండి, ఇవన్నీ క్లీన్ చేసి దీంట్లో ఇట్లా ర్యాపర్ ఉంటుందంట, ఇట్లా పేపర్. ఇట్లా పేపర్ ఇదంతా తీయాలంట. అట్లా ఎన్నిగానో ఉంది చూడండి. ఇదంతా కట్ చేసిన ఈ జీడి, ఇంకా దీని లోపల ఉన్న పేపర్. ఈ పేపర్, ఇంక ప్రతి దానికి ఇట్లా ఒక పేపర్ ఉంటుంది, దాన్ని సపరేట్ చేసి ఇట్లా వేయాలి. కొంచెం ఎండిపోతే అదంతా అదే వచ్చేస్తుంది. నాకు ఎందుకంటే పచ్చడి నాకు కూడా ఇష్టం కాబట్టి నేను కూడా సరే అని హెల్ప్ చేస్తున్నాను. సో మొత్తం నాతోడైతే క్లీన్ చేయించారు ఒక 3 hours నుంచి. ఈ 3 hours క్లీనింగ్ తర్వాత ఇదంతా ఇట్లా అయింది. ఇవన్నీ ఏంది మళ్ళీ ఎక్స్ట్రా జీడీలు వేసినా? అది పచ్చడి ఖరాబ్ కాకుండా ఉండాలి. ఈ జీడీలు అనేది పచ్చడి ఖరాబ్ కాకుండా 4-5 జీడీలు అయితే వేసారు. సో ఫైన్. సో నెక్స్ట్ ఏమేయాలి ఇప్పుడు? 5 గిన్నెలకి కారం పొడి వేయాలి. ఇప్పుడు 5 గిన్నెల మామిడికాయలకి 1 గిన్నె కారం పొడి, దాంట్లో కొంచెం తక్కువ ఉప్పు, అంతైతే సరిపోతుంది. సో ఇది 8 గిన్నెల మామిడికాయలు అయితే మనకైతే వచ్చేసినాయి. ఆవపిండి అయితే మొత్తం ఇంత తీసుకున్నారు, ఇదంతా ఆవపిండి. సో ఆవపిండి అయితే కలుపుకుంటున్నాము, ఫ్రై చేసిన ఆవపిండి. సో మమ్మీ కొంచెం హెల్ప్ చేస్తున్నారు, కొంచెం ఫంబుల్ అవుతుంది వీడియో కాబట్టి, ఫస్ట్ టైం కదా. సో అందుకోసం నేను కొంచెం హెల్ప్ చేస్తున్నా. 5 గిన్నెలు అని చెప్పినా కదా, కొంచెం తక్కువ ఉప్పు. ఇది దొడ్డు ఉప్పుని గ్రైండ్ చేసిన ఉప్పు. సో ఇదంతా ఒక గిన్నె మొత్తం ఉప్పు వేసేసుకున్నారు. సో మళ్ళీ అదే సేమ్ క్వాంటిటీలో ఉప్పు తీసుకున్నారు, ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి అదే క్వాంటిటీలో ఉప్పు వేస్తున్నారు. సో మాత్రం దేంట్లో తడి ఉండదు, వాటర్ తడి ఉంటే ఖరాబ్ అయిపోతుంది అంట. సో 10 సార్లు నన్ను క్లీన్ చేయించి పెట్టిర్రు. 3 మ్యాంగో కారం పొడి. ఇప్పుడు మెంతులు, జీలకర్ర మెంతుల పొడి, ఎల్లిపాయలు.
ఇప్పుడు పసుపు. ఇదేంటిది? ఎల్లిపాయల పేస్ట్. మా తనిషికి కూడా తెలుసు, మా అక్క కూతురుకి కూడా తెలుసు. ఎల్లిపాయల పేస్ట్ మొత్తం వేసాలా? ఓకే, మొత్తం వేసేస్తాం. పల్లి నూనె 2 liters ఆఫ్ పల్లి నూనె. సో 2 liters ఆఫ్. సో ఈ పల్లి నూనె మొత్తం కలుపుతుంది. అవన్నీ ఆల్రెడీ వేసినాం కాబట్టి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మామిడికాయ పచ్చడి. కొంచెం మళ్ళీ ఒక 1/2 liter ఆయిల్ పెట్టారు. 2.5 liters పడ్డది ఆయిల్. సో ఇక్కడ కొత్త కింద వచ్చేసి ఇందులో పచ్చడి వేస్తాం అన్నమాట. ఇది కన్నీ ఇప్పుడు ఇది బొట్లు పెడుతుంది. కొంచెం బొట్లు పెట్టి పూజ చేయాలని చెప్పి ఎందుకు పచ్చడికి ఎందుకు పూజ చేస్తారో నాకు తెలియదు. పుట్టించేసి మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమైనా మాట్లాడతావా? ఏమైనా చెప్పాలి ఆడియన్స్ కి? ఏం చెప్తావు? గడికి పూజ చేయాలి, అగరబత్తి చేసేసి పూజ చేయాలి అన్నమాట. సో ఓకేనా? ఇట్లా పెట్టేసాలా? ఓకే, ఇట్లా లోపల కూడా వేయించాలంట. ఓకే డా. మా అమ్మమ్మ వేసేసింది, మైకర్ కూడా పెట్టుకుంది సారికి. సరే అని వేసేసినాం. ఇక సో మా తనిషి మొత్తం ఇప్పటి నుండి నా యూట్యూబ్ రికార్డింగ్ మొత్తం చేస్తుంది, అంతేనా? ఇప్పటి నుంచి నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తావా? చెప్పాడు ఆడియన్స్ కి, మరి కొత్త ఛానల్ నువ్వు కూడా ఓపెన్ చేస్తావు అని చెప్పేసి. సో ఇప్పుడు నా కొత్త ఛానల్ వీడియోలా కిచెన్ కిట్ అని వీడియో ఉంటుంది, అందులో సెట్ చేయండి. కిచెన్ సెట్ పంపించినాను. ఆ కిచెన్ సెట్ తోటి యూట్యూబ్ ఛానల్ అంటే స్టార్ట్ చేస్తుంది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరి ఛానల్? ఛానల్ పేరు ఏం పేరు? లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. లైఫ్ విత్ పృథ్వీ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి దీని నిండా అయిపోయింది. మా మమ్మీ ఏమో ఇంకా పట్టుక ఎక్స్ట్రా పచ్చడి కూడా ఉంది దీంట్లో. అంటే దీంట్లో సగం మాకు కానీ సగం మొత్తం పంచడానికి వెళ్ళిపోతుంది. మొత్తం నిండిపోయింది దీంట్లో. అండ్ ఇంకా దీంట్లో ఉంది, దీంట్లో ఫిల్అప్ చేయాలి. ఇంకా ఇది ఆల్రెడీ ఇట్లా మొత్తం ఫిల్అప్ అయిపోయింది. దీని అయితే మూసేసుకుందాం. కాటన్ క్లాత్ మొత్తం ఇట్లా బట్ట చుడతారంట. ఇదైతే ఎక్స్ట్రా పచ్చడి ఉంది, దీంట్లో నింపేస్తాము. ఇదంతా నాకు ఇట్లా రాయడం గీయడం నచ్చదు. సో పచ్చడి చేసినాం కదా, మా మమ్మీ కొంచెం అన్నం పెట్టించింది నాతోటి. అది కూడా ఇవాళ మొత్తం వీకెండ్, నా ఆఫీస్ వీకెండ్ మొత్తం దీంట్లోనే అయిపోతుంది. దీంట్లో రైస్ మొత్తం ఇలా కలుపుకొని తినాలి. అయ్యో, ఇలా రైస్ మొత్తం తీసుకొచ్చినాము, అది అంట. సో నేనే కలిపి అందరికి పెట్టేస్తా. ఇక ఫస్ట్ ఇక ఒక్కొక్కరికి ముద్ద అయితే పెడుతుంది. ఫస్ట్ దా కొంచెం ఇగో మమ్మీ నువ్వు పెట్టుకొని చూడు. ఇగో ఫస్ట్ మా మమ్మీ మంచిది, వేడివేడిగా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్ టిప్స్ తోటి పచ్చడి ఎట్లా పెట్టుకోవాలని సింపుల్ టిప్స్ ఉంటాయండి. ఇంకా చాలాసేపు అయిపోయింది. బాయ్ బాయ్, సీ యూ, బాయ్.